హైదరాబాద్ గచ్చిబౌలి నేపాలీ దొంగల దోపిడీ కేసుకు సంబంధించి నిందితుల్ని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో దోపిడీ చేసిన నేపాలీ దొంగలు 7 కిలోల బంగారం, కిలోన్నర వెండితో పరారయ్యారు. 24 గంటలు కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఉత్తరప్రదేశ్లో నిందితుల్ని అరెస్ట్ చేశారు. నేపాల్ నుంచి వచ్చి దొంగతనం చేయడానికి పాల్పడుతున్నటువంటి వారు కొద్ది గ్యాంగ్స్ ఉన్నాయి. అందరూ నేపాలీలు తప్పు చేస్తున్నారు అనట్లేదు. చాలా సంవత్సరాల దశాబ్దాల నుంచి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పని చేసుకొని చాలా గౌరవంగా బతుకుతున్నారు చాలా మంది. దానిలో కొద్ది మంది మాత్రమే వీటికి పాల్పడుతున్నారు. వాటికి కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయని తెలుస్తూ ఉంది. వాటికి గ్యాంగ్ లీడర్స్. ఈ పర్టికులర్ అఫెన్స్ లో సురేష్ షాహి అనే వ్యక్తి వీళ్ళని దీనికి ఉసిగొల్పాడని చెప్పి తెలుస్తూ ఉంది. పనిలో పెట్టిన తర్వాత వీళ్ళ ద్వారా ఆ ఇంటికి సంబంధించిన వివరాలని కనుగొని వారిని ఈ నేరం చేయడానికి ఉసిగొల్పడం, ఈ నేరం వారి చేత చేయించడం, వారికే మళ్ళీ మొత్తం సొత్తు ఇచ్చి వారిని పరారు చేయించడం, తను ఎక్కడ కూడా దొరకకుండా ఉండడం అనేది ఈరోజు ఒక వ్యూహంగా మనం అనుకుంటున్నాము. అంతేకాకుండా వీరిని వల్లపన్ని పట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి మంచివారు నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నటువంటి వివిధ వ్యాపారాల్లో ఉద్యోగాల్లో స్థిరపడి నివసిస్తున్నటువంటి నేపాల్ కమ్యూనిటీ వాళ్ళు కూడా మాకు చాలా సహాయం చేయడం జరిగింది. వీరి ద్వారానే మాకు మంచి క్లూస్ వచ్చి ఆ కైలూరు జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళందరినీ తర్వాత ముందే అక్కడ లోకల్ పోలీసుతో కూడా మనము బీహార్ పోలీసులు కూడా కొంత మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి బీహార్ పోలీసులను కూడా రంగంలోకి దించి ఆ కైలూరు పోలీసు వాళ్ళతో సంప్రదించి ఇంటెలిజెన్స్ బ్యూరో వారితో కూడా కొంత సహాయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ దాదాపు 6-7 గంటల మధ్యలోనే ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే మేము చాలా కలవరపాటుకు గురైపోయినాం. ఇంత పెద్ద దోపిడీ జరిగింది.